బుజ్జిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో టీడీపీ నేతలు ఏటూరి శివరామకృష్ణారెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు, మస్తానయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. టీడీపీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమన్నారు. ప్రతి ఇంటికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేబాల గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. రెండు ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు సైకిల్ గుర్తులు వేయండి. వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకేంటంటే ఇప్పుడుండే పథకాలు ఎప్పటిలాగా నడుస్తాయి. ఇవి కాకుండా అదనంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఉచితం, సంవత్సరానికి 4 చేస్తారు. ఇవన్నీ వస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సి ఉంది. మీరు సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే గారికి 1 ఓటు, ఎంపీ గారికి 1 ఓటు, 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కోవిడ్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభ్యర్థులకి సైకిల్ గుర్తు మీద ఓట్లు ఎన్నది ఈరోజు రేబాలలో శివరామకృష్ణారెడ్డి, నేను, ఎంపీపీ అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు ఇంటి ప్రచారం పూర్తి చేశాం. అత్యధిక మెజార్టీ ఇచ్చేదానికి మా గ్రామంలో కృషి చేస్తామని మేము ఈరోజు రేపు మే 13వ తేదీ జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శాసనసభకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, అదేవిధంగా లోక్సభకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మా గ్రామంలో వారి తరఫున ఈరోజు సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పి మా గ్రామ ప్రజలందరికీ కూడా విన్నవించేందుకు మేము బయలుదేరాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వారి మీద ప్రత్యేక అభిమానం మాకు కనబడుతోంది. కాబట్టి మేము విజయం సాధించగలమనే నమ్మకం మాకు కలుగుతుంది. ఎన్నికలకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవిడ్ శాసనసభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోసం ఈరోజు రేబాల గ్రామంలో టీడీపీ తరఫున ప్రచారంలో భాగంగా ఈరోజు గాంధీనగర్, పత్తూరు గాంధీనగర్లో పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పేసి మేమందరం వాళ్ళకి రాబోయే ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి సాధించగలదో, ఏ విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించగలదో వీటి గురించి వివరించి
వివరించడం జరిగింది. ఇందులో గోవర్ధన్ రెడ్డి గారు, శివరామకృష్ణారెడ్డి గారు, రేపాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది.